ప్రజా సంక్షేమం అభివృద్ధి ఎజెండాగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 99% నెరవేర్చాం కాబట్టి ప్రజల ముందుకు మరొకసారి వస్తున్నామని ప్రభుత్వ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. జగ్గైపేట నియోజకవర్గం జయంతిపురం గ్రామం నందు 50 లక్షల ఎస్టీ నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్లు ప్రారంభం మరియు 100 మంది లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పట్టాలను ప్రభుత్వ శాసనసభ్యులు సామినేని ఉదయభాను అందజేశారు. అదేవిధంగా తిరుమలగిరి గ్రామంలో 1.61 కోట్లతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ, ఆర్బీకే కేంద్రం, తిరుమలగిరి నుండి చిల్లకల్లు వరకు రోడ్డు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ సామినేని ఉదయభాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ల ఏర్పాటుతో గ్రామ స్వరాజ్యానికి నాంది పలికిన ఘనత సీఎం జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలోని ప్రజలకు ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తిరిగి అధికారానికి చేరువ చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎస్సీ కాలనీ కొంత భాగం దీనిలో చదవపరిచి 1353 ఇళ్లు చేసుకుని ఈ గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. అలానే ఆర్బీకే వ్యవసాయం పండుగలాగా చేయాలి, రైతులకి, సన్నకారు చిన్నకారు రైతులకి, వ్యవసాయం చేసే వారికి వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. ఏదో ముక్కుబడిగా వ్యవసాయం చేయడం కాదు, వ్యవసాయం కూడా మనకి బాగా వ్యవసాయంలో లక్షల రూపాయలు సంపాదించాలి, వేల రూపాయలు సంపాదించాలి, కుటుంబం జీవనం గడపాలి. రైతు ఎప్పుడు కూడా 10 మందికి పెట్టే చెయ్యిలాగా ఉండాలి, రైతు చెయ్యి ఎప్పుడు కూడా పైన ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు. రైతు ఎప్పుడు కూడా అడుక్కోకూడదు, రైతు ఎప్పుడు 10 మందికి పెట్టే శక్తిని కల్పించాలి. కాబట్టి ఇవాళ రైతు భరోసా అనే ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి రైతులకు ఒక భరోసాను ఏర్పాటు చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ ఒక మంచి కార్యక్రమం తిరుమలగిరి గ్రామంలో నిజంగా ఇవాళ సచివాలయం, ఆర్బీకే 2 కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. మరి కార్యాలయాన్ని ప్రారంభోత్సవ సమావేశానికి చేసిన మనందరూ కూడా తెలుసు, గతంలో తిరుమలగిరి గ్రామానికి గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీ గ్రామానికి ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ 4 సంవత్సరాల 10 మాసాల్లో ఏమీ లబ్ధి జరిగిందో ఒక్కసారి తిరుమలగిరి వాసులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నా సరే వారు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ వారు ఈ సమావేశం రానప్పుడు కూడా ఉన్నవాళ్లు నిజాలు చెప్పండి, వాస్తవాలు చెప్పండి. మీ గ్రామం తిరుమలగిరి గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్ని పెన్షన్లు వచ్చినాయి, ఇవాళ ఎన్ని పెన్షన్లు వస్తున్నాయి. ఇవాళ మనం ధైర్యంగా చెప్తున్నాం, ప్రతి 3 ఇళ్లు వరుసగా ఉంటే ఒకటి పెన్షన్ ఇస్తున్నాం. 457 పెన్షన్ ఇస్తున్నాం ఈ గ్రామంలో. అంటే ఈ గ్రామం తిరుమలగిరి గ్రామం, చిల్లకల్లు గ్రామంలో పార్ట్, ఎస్సీ కాలనీలో పార్ట్. అంటే ప్రతి 3 ఇళ్లకి ఒక పెన్షన్ ఇచ్చాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 9 ఇళ్లకి ఒక పెన్షన్ వచ్చేది, 9 ఇళ్లు ఉంటే ఒక పెన్షన్ వచ్చేది గతంలో. ఇవాళ నేను ఇప్పుడే లెక్కలేశాను, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోకి మనకి రాగానే లెక్కలేసాం. 9 ఇళ్లకి ఒక ఫంక్షన్ వస్తాయి, వాళ్ళు 3 ఇళ్లకి ఒక ఫంక్షన్ ఇస్తున్నాం. మరి ఎంత వ్యత్యాసం ఉందో. ఆ రోజు 1000 రూపాయల ఫంక్షన్, ఇవాళ 3000 రూపాయల ఫంక్షన్. అలానే ఈ చిన్న గ్రామంలో మరి 12 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది మనకి. 12 కోట్ల 72,45,000 వచ్చింది ఈ సచివాలయం కింద. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం 1,70 లక్షలు వచ్చింది. 1,70 లక్షలు అక్కడ, 12,72,000 అక్కడ. నక్కకి నాగనౌకానికి అంత తేడా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఖర్చు పెట్టినా సరే వ్యక్తిగతంగా సహాయం చేసింది 1,70 లక్షలు. ఇవాళ 12,70 లక్షలు, 72 లక్షలు. ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి మీరు అంతా ఆలోచించాలి. తిరుమలగిరి వాసులు అందరూ కూడా ఆలోచించాలి. 1,70 లక్షలు అక్కడ, 12,72 లక్షలు అక్కడ. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ ప్రతి వారికి అమ్మఒడి కింద బ్రహ్మాండ సహాయం 15,000 రూపాయలు అమ్మఒడి కింద. గతంలో అమ్మఒడి లేనే లేదు, స్కూల్ లేదు. స్కూల్ స్లాబులన్నీ పగిలిపోయి గోడలన్నీ బేట్ల బారి రావి చెట్లు పెరిగాయి. కింద నేల కూడా రాళ్లన్నీ కూడా పగిలిపోయి ఉండేవి. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండేవి కాదు, గేదెలు మేకలన్నీ స్కూల్లో ఉండేవి. అటువంటి పరిస్థితి ఆనాడు. ఇవాళ నాడు నేడు కింద మీ గ్రామంలో స్కూల్స్ కానీ, చిల్లకల్లు గ్రామ స్కూల్స్ కానీ, గోపురేపాలెం గ్రామంలో స్కూల్స్ చూడండి ఎంత ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో
మరి ఒక్కసారి మనం అంతా ఆలోచించాలి. మనం చదువుకునే పిల్లలకి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ బ్రహ్మాండంగా మంచి బలాలు బ్లాక్ బోర్డు తీసేశారు. ఇవాళ కంప్యూటర్ ఇవాళ డిజిటల్ బ్లాక్ బోర్డు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇలా అనేక రకాల కార్యక్రమాలు. ఇవాళ సచివాలయంలో ఉద్యోగస్తులు 11 మంది ఉన్నారు. ఎవరి రికమెండేషన్ లేదు, మా రికమెండేషన్ లేదు, మంత్రుల రికమెండేషన్ లేదు, ఎవరి రాజకీయ నాయకుల రికమెండేషన్ లేదు. వారి యొక్క టాలెంట్ బట్టి పరీక్ష రాశారు, పరీక్షల్లో ఉత్తీర్ణమయ్యారు, పరీక్షల్లో వాళ్ళ టాలెంట్ బట్టి పాస్ అయ్యారు. అటువంటి తెలివైన ఉద్యోగస్తులను పెట్టి ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇవాళ ఎక్కడ వివక్ష లేదు, పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, అందరికీ అన్ని రకాల అవకాశాలు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం. ఇవాళ నిజంగా పరిపాలన ఇలా ఉండాలని చెప్పి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి నాయకులు, అలాగే మహారాష్ట్ర నుంచి నాయకులు, కర్ణాటక నుంచి నాయకులు, తమిళనాడు నుంచి నాయకులు కూడా వచ్చి మన స్కూల్స్ చూస్తున్నారు, మన సచివాలయాలు చూస్తున్నారు. మేము కూడా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇక్కడ సచివాలయం ద్వారా వచ్చే డబ్బులు ఎక్కడ కూడా అవినీతి లేదు, నేరుగా డబ్బులు బ్యాంకులో పడతా ఉన్నాయి. ఈ 12 కోట్ల రూపాయలు కూడా బ్యాంకులో పడి, ఎక్కడ కూడా మధ్యవర్తులు లేరు, ఎవరు కూడా కమిషన్ లేవు, నేరుగా డబ్బులు పడతా ఉన్నాయి. మరి చాలా మంది కొంతమంది బాధ కలుగుతుంది, మమ్మల్ని నాయకులను విస్మరిస్తున్నారు, నేరుగా డబ్బులు పడిపోతున్నాయి, ప్రజలు డైరెక్ట్ ప్రభుత్వమే. ఇవాళ ప్రజలు ప్రభుత్వం మధ్య వారధులు ఎవరు లేరు. మనకు కావాల్సిందంటే అవినీతి లేని పరిపాలన కావాలి. కాబట్టి ముఖ్యమంత్రి ఇవాళ అవినీతి లేకుండా ఇవాళ 12,72,000 రూపాయలు కూడా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో వేశారు. అమ్మఒడి కింద కానీ, చేయూత కింద కానీ 18,750 రూపాయలు. ఎప్పుడైనా విన్నారమ్మా? 18,750 రూపాయలు ఒక మహిళకి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు మహిళకి 18,750 రూపాయలు ప్రభుత్వం నుంచి నేరుగా బ్యాంక్ అకౌంట్ లో పడినాయి అంటే నిజంగా ఆ 50-60 సంవత్సరాల మహిళ వారి మనవాళ్లకో మనవరాళ్లకో డబ్బులు ఇవ్వడం కోసం, మరి పెళ్లికి వెళ్తే చదివింపుల కోసం, ఎవరైనా ఒంట్లో బాగోలేకపోతే మందులు కొనుక్కోవడం కోసం, ఎవరిని చేయిదాచి అడగకుండా, కుటుంబ సభ్యులను అడగకుండా ఆ మహిళే డైరెక్ట్ గా బ్యాంకు ఏటీఎం కార్డు ద్వారా డబ్బు తీసుకునే అవకాశాన్ని కూడా మన ప్రభుత్వం కల్పించారు. ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సహాయం చేసింది ప్రభుత్వం. మరి ఎవరో మాయ మాటలు చెప్పిన మాటలు, ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 చెప్పే మాటలు వినకూడదు, చూడకూడదు. అన్ని అబద్దాలే. మరి కాబట్టి అన్ని కూడా నమ్మకుండా జరిగిన వాస్తవాన్ని మనం గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఒక అమ్మఒడి కిందే ఇప్పుడే సచివాలయం సిబ్బంది ఒక అమ్మఒడి కిందే 1,97,00,000 ఇచ్చారు తమిళ గ్రామానికి. 1,97,00,000 పిల్లలకి. విద్యా దీవెన కింద 35,35,000, వసతి దీవెన కింద 16 లక్షలు, కాపు నేస్తం కింద 21 లక్షలు, క్రాప్ ఇన్సూరెన్స్ అంటే పంట పాడైపోతే ఇన్సూరెన్స్ కింద, ఒకప్పుడు ఇన్సూరెన్స్ వచ్చేది కాదు, ఎప్పుడో 3 ఏళ్లకో 4 ఏళ్లకో పంట పూర్తిగా పాడైపోయి తుఫాన్ వచ్చి అధిక వర్షాలు వచ్చి పంట నష్టపోతే ఆ పంట నష్టం అరవకరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మర్చిపోయిన తర్వాత, రైతులు మర్చిపోయిన తర్వాత, రైతులు అప్పులు పారైన తర్వాత వచ్చాయి. కానీ ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతు భరోసా ద్వారా ఈ క్రాప్ నమోదు చేసి